నా సోపతి ప్రశాంత్ పండగ చేసిండు. చూద్దాం రండి ఎట్లా చేసిండో. ఇదేం పండుగ అనుకుంటున్నారు? మనం ఇంటికాడ వేసుకుని శుక్రవారం దేవుడు. అట్లనే మా ఊళ్ళే మహాలక్ష్మి ఆలయం ఉంది. ఆ మహాలక్ష్మమ్మ ఆలయం దగ్గర ఒక మేక కోసిండు. ఇట్లా పండగనైతే వేసిండు సంబరంగానైతే, మంచిగా మేకలతోని ఇంక చుట్టాలతోని. ఇక మన తెలంగాణలో అయితే అందరు ఉంటేనే కదా పండగ అయ్యేది. అక్కయ్యలు, తర్వాత బావలు అందరు ఉంటేనే పండుగ అవుతుంది. అట్లని మనోడు కూడా అందరిని పిలిచిండు. ఎట్లా చేసిండు చూద్దాం రండి. ఇక ఇట్లున్నది. ఇక మహాలక్ష్మమ్మ గుడి చూస్తేనైతే మస్తు ప్రశాంతంగా మస్తు ఉంటుంది. ఇక అట్లుంటుంది. ప్రశాంత్ చేసిన పండుగను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఎట్లా చేసిండు ఇంకా తనంటే ఇట్లా వేసేసిండు. ఇక మొత్తం బోనం పట్టుకొని తిరుగుడు చేసుడు. ఇక అందరు చుట్టాలకి నచ్చిళ్ళు. ఇక మొత్తానికైతే పండగ ఎలా తీసిండు మనోడు. కానీ కాకపోతే మొట్టమొదటిసారి నాతో కూడా వంట చేయించిండు అబ్బా. ఆ మేకలు అదంతా చూసిన తర్వాత ఫస్ట్ టైం నాతో కూడా వంట చేయించేసిండు. ఇక ఎట్లా వచ్చింది ఏం కథ అనేది తిన్నోళ్ళు అయితే మంచిగానే ఉంది అని అన్నారు. పండుగ మత్తు రోజులు అవుతుంది. కానీ కాకపోతే మొదటిసారి నేనైతే ఈడ గంట పట్టుకున్నా, అది ప్రాబ్లం. నాతోనైతే వంట చేయించిండు. ఆ వీడియో కూడా ఇందులోనే మిక్స్ చేసిన. కానీ కాకపోతే వంటలు అయితే మంచిగానే అయినాయి. ఇక తిన్న కాడికైతే తిన్నాం. బొల్ల వర్షం పడగొట్టిండు పోరాడు వంట చేసిన తర్వాత. ఇంకేముంటుందన్నా.